మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి వెంటనే లొంగిపోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నక్సలైట్లతో పాటు వరవరరావు, గాదే ఎన్నయ్యలపై ఉన్న కేసుల ఎత్తివేత విషయంపై అవసరమైతే కమిటీ వేస్తామన్నారు రేవంత్ రెడ్డి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. తెలంగాణ పోలీసుల ముందు మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతుంది. ఇప్పటికే మావోయిస్టు ముఖ్య నేతలు దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి, దామోదర్ తదితరులు కొద్ది రోజుల క్రితం డీజీపీ ముందు లొంగిపోయారు. తాజాగా భారీ సంఖ్యలో 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిపోయారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన 130 మంది మావోయిస్టుల్లో 125 మంది ఛత్తీస్గఢ్, 4 తెలంగాణ, 1 ఏపీకి చెందిన వారు ఉన్నారు. తాజాగా అస్త్ర సన్యాసం చేసిన వారిలో 3 స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు 124 ఆయుధాలు సరెండర్ చేస్తే అందులో 31 AK-47 ఆయుధాలు ఉన్నాయి. ఇంకా తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మంది ఉండేది లాస్ట్ 10 రోజుల కింద వరకు. ఇప్పుడు 4 బయటకు వచ్చినారు. సో దాంతో తెలంగాణ రాష్ట్రం నుంచి అండర్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు 7 ఉన్నారు. ఆ 7లో మీకు తెలుసు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, సెంట్రల్ పాత జనరల్ సెక్రటరీ, మాజీ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. అంటే మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ మిగతా 7 కూడా బయటకు వస్తే బాగుంటుందని చెప్పి మేము వాళ్ళకు మరోసారి అప్పీల్ చేస్తున్నాం. లొంగిపోయిన పలువురు మావోయిస్టులు తమ ఆయుధాలను సీఎం రేవంత్ రెడ్డికి సరెండర్ చేశారు. తెలంగాణ గడ్డపై హింసకు తావులేదన్నారు ముఖ్యమంత్రి. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారాయన. లొంగిపోయిన మావోయిస్టులకు మెరుగైన జీవితం అందించేలా వారికి హామీ ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు సూచించారని రేవంత్ రెడ్డి తెలిపారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి కూడా వీలైనంత తొందరగా లొంగిపోవాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ముప్పాలపు లక్ష్మణరావు గారు అలియాస్ గణపతి గారితో సహా, ఎందుకంటే కొండపల్లి సీతారామయ్య గారి తర్వాత నక్సలిజంలో అంత గుర్తింపు, ప్రజల యొక్క గుర్తింపు ఉన్న వ్యక్తి గణపతి గారు. 75 సంవత్సరాల పైగా వారి వయసు ఉండొచ్చు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదని మా అధికారులు నాకు చెప్పడం జరిగింది. వారి ఆరోగ్యానికి, వారి ప్రాణానికి వారు సరెండర్ అవుతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. వారితో సహా సెంట్రల్ కమిటీ గాని, స్టేట్ కమిటీ గాని వివిధ హోదాలలో అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి రాండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇస్తుంది. ఈ భారీ లొంగుబాటు తర్వాత తెలంగాణ నుంచి 7 మావో నేతలు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని పోలీసు అధికారులు అంటున్నారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీలో 3 సభ్యులు ఉంటే వారిలో 2 తెలంగాణకు చెందిన వారిని, వారంతా వెంటనే ఆయుధాలతో లొంగిపోవాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చింది.